మీరు సింగరు, మీరు లిరిసిస్ట్, మీరు స్టోరీ రైటరు, మీరు మ్యూజిషియన్ అండ్ యాక్టర్. బేసిక్గా మ్యూజిక్ మీద పిచ్చితోటి నేను ఇండస్ట్రీకి వచ్చాను. తీగలు అవి వీరులు ఆగలు పొగలు అత్తరులు మగువా. నాకు జీవితకాలం కోరిక ఉండేదండి. అంటే ఒక పాట చేసి బాలుగారితో పాడించాలి అని. ఆయన చనిపోయినప్పుడు నాకు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను నేను. ఏంటంటే ఇన్ని సంవత్సరాలు నేను మీ స్థాయికి నేను పాట చేయలేకపోయాను, అందుకే మీతో పాడించలేకపోయాను. కానీ మీరు పాడితే అది మీ స్థాయిలోనే ఉండుండేది కదా ఆ పాట. అది ఎలా మిస్ అయ్యాను నేను. ఏ మబ్బు సటునున్నావో, యాడ సరసమాడుతున్నావో, యాడాదాగున్నావురో, చూడ సక్కనోడ కలువాల చెలుడ, నీ నవ్వు పిండారబోసిందో, చూడ సక్కనోడ కలువాల చెలుడ. బలగం సినిమా వచ్చింది. బలగం సినిమాలో దెర్ ఈజ్ నో హీరో కదా. కానీ బలగం సినిమా మొత్తం తెలంగాణ పల్లెల్లో అయితే ఊళ్ళల్లో 16mm స్క్రీన్లు పెట్టుకుని చూస్తున్నారు ఆ సినిమాని. మీరు చెప్పింది 100%. అసలు యాక్చువల్లీ బలగం అనే సినిమా గురించి మాట్లాడాలంటే అది సపరేట్ సబ్జెక్ట్. అది ఈవెన్ బలగం కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంత కమర్షియల్ హిట్ కాదు. ఊళ్ళల్లో మీరు అన్నట్టు చూశారు, ఓటీటీ వచ్చాక చూశారు, అందరికీ నచ్చింది సినిమా. కానీ థియేటర్కి వెళ్ళి చూసారా లేదా? ఆయనకు కూడా ఆయన లిమిటేషన్ పోతుందండి. ఆయన ఇంకా నెక్స్ట్ ఆయన ఏదైనా వేరే సబ్జెక్ట్స్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నా, వేరే ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా ఆయన దాంట్లోనే తీయాల్సి వస్తుంది. వచ్చిన డిసప్పాయింట్మెంట్ వస్తుంది. నటుడుగా సార్ మీరు చేసిన పాత్రలు, నటన అనేది పెద్ద లాగలేదు నన్ను. సో మ్యూజిక్ నెక్స్ట్ చెమర్చలో చేశాను, తమిళ్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తాను. మ్యూజిక్ మీదే ఫోకస్ పెట్టాను. చాలా రోజుల తర్వాత డియర్ కామ్రేడ్ డైరెక్టర్ భరత్ కమ్మ అన్న పరిచయం. ఏం చేస్తారంటే తను నన్ను పిలిపించి డియర్ కామ్రేడ్లో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేయించారు నాతోటి. విజయ్ దేవరకొండ సినిమా. అది సుకుమార్ గారు చూశారట. సుకుమార్ లాంటి ఒక ఎమాన్సిపేటెడ్ పర్సన్ పుష్పలో అల్లు అర్జున్ లాంటి హీరో. అల్లు అర్జున్ హ్యాస్ ఎ మాస్ ఫాలోయింగ్ కదా. ఆ స్మగ్లింగ్ చేయడము ఇవన్నీ కూడా ఒక హీరోయిక్ లక్షణాలు అని అన్నప్పుడు పిల్లలలో లేకపోతే యంగ్ అడల్ట్స్లో ఎట్లాంటి ప్రభావం ఉంటుందని నేను ఈ ప్రశ్న మీ ద్వారా నేను సుకుమార్ గారిని కూడా అడుగుతున్నాను అనుకోండి. మీ ఆనెస్ట్ ఒపీనియన్ మీరు చెప్పొచ్చు లేదా స్కిప్ కూడా చేయొచ్చు. లేదండి, మాట్లాడదాం దీని గురించి, ఖచ్చితంగా మాట్లాడదాం. ఇట్ ఈస్ ఐ డోంట్ థింక్, అంటే నేను నమస్తే, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో కిరణ్ వారణాసి గారు ఉన్నారు. వెల్కమ్ కిరణ్ గారు, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కిరణ్ గారు హీజ్ ఏ మల్టీ ఫెసెటెడ్ మ్యాన్. సినిమా రంగంలో ఉన్నారు ఆయన. కిరణ్ గారు, మీరు ఒక దాసరి నారాయణరావు గారిలాగా, ఒక టి రాజేందర్ గారిలాగా అనిపిస్తారు నాకు. ఎందుకంటే మీరు సింగరు, మీరు లిరిసిస్ట్, మీరు స్టోరీ రైటరు, మీరు మ్యూజిషియన్ అండ్ యాక్టర్. 5 చెప్పాను నేను. ఇంకా నేను మిస్ అయినా ఏమైనా ఉన్నాయా? అంటే సినిమా రంగానికి సంబంధించి ఏం లేవండి. బట్ పాయింట్ ఏంటంటే నేను సినిమాని ఒకటిగానే చూస్తాను. అందువల్ల ప్రతి క్రాఫ్ట్ బేసిక్గా మ్యూజిక్ మీద పిచ్చితోటి నేను ఇండస్ట్రీకి వచ్చాను యాజ్ అ మ్యూజిషియన్. చిన్నప్పటి నుంచి ఐ లవ్ ద సినిమా. లైక్ మన తెలుగు యూత్ లాగా అందరిలాగా నేను ఐ ఫ్యాసినేటెడ్ విత్ ద సినిమా. ఎస్. దెన్ ఐ రీడిస్కవర్డ్ మళ్ళా నాలో ఏమున్నాయి అన్నది బయటికి తీస్తూ డైరెక్టర్ల సహకారంతో ఒక రకంగా ప్రాపర్ కెరీర్ అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది నాది. జస్ట్ నౌ యాజ్ అ మ్యూజిషియన్ నేను దగ్గర 12 ఫిల్మ్స్ చేశానండి. ఆల్మోస్ట్ అలా అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ భోజ్పూరి ఫిల్మ్ చేశాను. నా పాటలు తెలిసి ఉంటాయి, నేను తెలిసి ఉంటాయి. మీ పాటలు నేను విన్నాను. మీరు కన్నడ, తెలుగు, భోజ్పురి,
3 భాషల్లో చేశారు. సార్ కన్నడలో మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? వితౌట్ క్వశ్చన్ రాజన్ నాగేంద్ర గారు. రాజన్ నాగేంద్ర. తర్వాత హంసలేఖ గారు. అంటే రాజన్ నాగేంద్ర గారి బాణీలకి చాలా సిమిలర్గా ఉంటాయని అనిపించింది. ఇవన్నీ కూడా యాజ్ మ్యూజిక్ నాకు తెలియక ముందు నా ఫేవరెట్స్. అంటే ఒక సినిమా మ్యూజిక్ ఎలా ఉండాలో తెలియక ముందు వినగానే పిచ్చెక్కిన. హంసలేఖ గారు లిరిసిస్ట్ కూడా కదా? అవునండి. నేను ఇవాళ ఉదయమే పాట విన్నా. నేను ఆకాశవాణి బెంగళూరు కన్నడ కామన బిల్లు ప్రోగ్రాం వింటాను నేను. ఇవాళ ఉదయం రాజ్ కుమార్ సినిమాది ఆయన సాహిత్య సంగీత హంసలేఖ ఎవరు అని విన్నాను నేను. తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో, అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ మ్యూజిక్ కాబట్టి, తెలుగు సినీ సాహిత్యాన్ని తమ మ్యూజిక్ ద్వారా ఒక ఉచ్చ స్థాయికి తీసుకుపోయిన మ్యూజిక్ డైరెక్టర్స్లో, అంటే పాత తరం కానీ ఇప్పటి వాళ్ళు కానీ, మీరు ఇన్స్పిరేషన్ అనుకునేవాళ్ళు, లేతే మీరు ఆరాధించేవాళ్ళు, మీరు ఫాలో అయ్యేవాళ్ళు ఎవరున్నారు? ఫస్ట్ ఒకటి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ తరం మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ దేవుడు ఒకటేనండి, ఆయన ఇళయరాజా గారు. అలా అని నేను మిగతా మ్యూజిక్ డైరెక్టర్లని నేను తక్కువ చేయను. చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, ఇన్స్పైర్డ్ మీ, నన్నే కాదు కొన్ని లక్షల మంది, కోట్ల మందిని ఇన్స్పైర్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్. అంటే మరీ చిన్నప్పుడు పాత పాటలు విని, ఘంటసాల పాటలు విని దాంట్లో ఎంత ఎంజాయ్ చేస్తామో, తర్వాత అంటే నా పర్సనల్ చాయిస్ కనుక తీసుకుంటే రమేష్ నాయుడు గారు కానీ, మా తెలుగులో చేసిన రాజన్ నాగేంద్ర గారు కానీ, సత్యం గారు కానీ, ఈవెన్ రీసెంట్గా అంటే నా పర్సనల్ చాయిస్ రమణ గోగుల గారు కానీ, అంటే వీళ్ళందరూ కూడా సినీ సంగీతానికి ఒక కొత్త ఒరవడిచ్చారు. తర్వాత రమణి భరద్వాజ్ గారని తమిళ్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్. నేను ఒక 6 years నేను చెన్నైలో ఉన్నానండి. ఆ టైంలో నేను చాలా ఎక్స్పోజ్ అయ్యాను తమిళ్ మ్యూజిక్కి. అక్కడ కూడా చాలా అంటే అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్స్, అంటే వాళ్ళకి మ్యూజిక్ స్టాండర్డ్స్ తమిళ్ వాళ్ళకి కొంచెం ఎక్కువ, వాళ్ళ బెంచ్ మార్క్స్ ఎక్కువ. ప్లస్ అందరూ శాస్త్రీయ సంగీతాన్ని విపరీతంగా ప్రేమించేవాళ్ళు. అవును. మీకు అక్కడ సభలు అయితే బసంత్ నగర్ బీచ్ నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక 400-500 మీటర్ల వరకు అలా బయట నిల్చుని ఉంటారండి జనాలు. అంటే లోపల స్పేస్ లేకపోతే వింటూ ఉంటారు క్లాసికల్స్, అంటే దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అంటే ఒక బేసిక్ నాలెడ్జ్. అలాంటి ఒక సర్కిల్లో పడటం, అక్కడ నా సంగీత సాధన కంటిన్యూ చేయడం, అది నాకు చాలా హెల్ప్ అయింది. ఒక రకంగా ఒక స్టాండర్డ్ క్రియేట్ అయింది. సో అలా తమిళ పాటలు తెలుగులో ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళలో కూడా ఈవెన్ మన దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా అద్భుతమైన మెలడీస్ ఇచ్చారు. ఆయన మెలడీస్ ఎవరు, తమన్ గారు కానీ ఎవరైనా, ఇవాళ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు అంటే దాని వెనకాల చాలా కసి ఉంటుంది, చాలా వర్క్ ఉంటుంది, చాలా నాలెడ్జ్ ఉంటుంది బేసికల్లీ. బట్ నా టాపిక్ అయితే ఇంకా వాళ్ళే అండి. ఆఫ్ కోర్స్ ఇంకా ఏఆర్ రెహమాన్ గారి గురించి నేను చెప్పేది ఏముండదు. అవును, క్రియేటివ్ వీళ్ళందరూ తెలుగునే కాదు మన సినిమా మ్యూజిక్ స్టాండర్డ్స్ని కంప్లీట్గా షిఫ్ట్ చేసిన ఒక పారాడైమ్ షిఫ్ట్ అండి, అబ్సల్యూట్ పారాడైమ్ షిఫ్ట్. కరెక్ట్. తమన్ కూడా ఇవాళ సౌండింగ్లో హీ హస్ రీచ్డ్ న్యూ లెవెల్, చాలా కొత్త లెవెల్ రీచ్ అయ్యారు ఆయన. సో టాకింగ్ అబౌట్ తమిళ్ ఇండస్ట్రీ, తమిళ్ కానీ మలయాళం కానీ వాళ్ళు, మీరు ఇందాక మ్యూజిక్ కంపోజిషన్ గురించి చెప్పారు, కానీ నిజానికి వాళ్ళు అన్ని క్రాఫ్ట్లు రైట్ ఫ్రమ్ స్టోరీ దగ్గర నుంచి, కన్సీవింగ్ ఆఫ్ స్టోరీ దగ్గర నుంచి, దాని ప్రజెంటేషన్ కానీ, అండ్ ఆర్టిస్ట్ ఎంత సీరియస్గా ఇన్వాల్వ్ అయి ఉంటారు వాటిలో అనేది ఈరోజు మొత్తం భారతదేశంలో అంతా, ముఖ్యంగా తమిళ్ అండ్ మలయాళం ఇండస్ట్రీ గురించి చాలా మాట్లాడుకుంటారు. ఓటీటీలు వచ్చిన తర్వాత ఈవెన్ వెబ్ సిరీస్లు కూడా, సినిమాలు వెబ్ సిరీస్లు తమిళ్ మలయాళము చాలా ఇష్టంగా చూసే ఆడియన్స్ చాలా పెరిగి ఉన్నారు. అన్ఫార్చునేట్లీ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఒక క్వాలిటీ వర్క్ జరగడం లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అంటే దెర్ ఆర్ ఎక్సెప్షన్స్. ఇప్పుడు గతంలో మన విజయ వాళ్ళు, ఇప్పుడు కేవీ రెడ్డి, నాగిరెడ్డి చక్రపాణిల దగ్గర నుంచి, ఆ తర్వాత మొన్న మహానటి తీసిన నాగశ్విన్ కానీ, లేతే
తెలుగు సినిమాకి ఒక ఖండాంతర ఖ్యాతి తెచ్చిపెట్టిన అప్పటి విశ్వనాథ్ కానీ ఇప్పటి రాజమౌళి కానీ ఉన్నారు, తెలుగు సినిమా ఇండస్ట్రీస్లో ఉన్నారు. దీస్ పీపుల్ ఆర్ ఎక్సెప్షన్. బట్ వేరాజ్ ఇన్ తమిళ్ అండ్ మలయాళం ఎవరో అసలు పేరు తెలియని అనామకులు కూడా అద్భుతమైన సినిమాలు తీయడం అనేది జరుగుతూ ఉంది, వెబ్ సిరీస్లు కూడా. ఎందుకు ఇట్లా జరుగుతుంది? తెలుగు ఇండస్ట్రీ ఆ స్థాయికి పోవాలంటే ఏం జరగాల్సి ఉంది, మీ ఒపీనియన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్. సినిమా ఈజ్ అ బిజినెస్ కదా. సినిమా ఈజ్ అ బిజినెస్ అయినప్పుడు ఆడియన్స్ ఏదైతే రిసీవ్ చేసుకుంటారో అది ఇవ్వాలి అని ప్రతి డైరెక్టర్ ప్రయత్నిస్తాడు. కరెక్ట్, ఖచ్చితంగా. సో తెలుగు ఆడియన్స్ ఒకలాంటి సినిమాలు రిసీవ్ చేసుకుంటారు, తమిళ్. కానీ మనం ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ లుక్ ఎట్ ఇట్, మన సౌత్ ఇండియన్ 3 స్టేట్లు అంటే టాక్ పర్టికులర్లీ అంటే కన్నడ ఇండస్ట్రీ మాట్లాడట్లేదు, ఐ టాక్ అబౌట్ ఇట్. బట్ మలయాళం కానీ తమిళ్ కానీ తెలుగు కానీ తీసుకుంటే 3 ఇండస్ట్రీలో ఫస్ట్ నుంచి కూడా సినిమా గోవర్స్ ఎక్కువ, సినిమా ఇష్టం ఎక్కువ సినిమా మీద మన ప్రేక్షకులకి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మలయాళం ఇండస్ట్రీ ఈజ్ చాలా స్మాల్ ఇండస్ట్రీ, ఇంత చిన్న ఇండస్ట్రీ. అంత చిన్న ఇండస్ట్రీలో వాళ్ళకు ఒక సూపర్ హిట్ కొడితే లేదా ఒక బ్లాక్ బస్టర్ కొడితే ఇన్ని డబ్బులు వస్తాయని ఒక చిన్న ఫిక్స్డ్ అమౌంట్. సో ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలంటే వాళ్ళకి ఆప్షన్ డబ్బులు కాదు, ఎందుకంటే డబ్బులు బడ్జెట్ పెంచలేరు, పెంచితే అది రికవర్ అవ్వదు. రైట్. సో అప్పుడేమవుతుంది, దే ఆర్ కంపెల్డ్ అండ్ ఫోర్స్ టు వర్క్ ఆన్ న్యూ ఐడియాస్. ఆ ఐడియాలు లేకపోతే ఒక రైటింగ్ మీద ఎప్పుడైతే రైటింగ్ మీద ఫోకస్ ఎక్కువ పెడతారో, ఆ రైటింగ్ మీద ఫోకస్ పెట్టినంతసేపు మీకు ఒక మంచి అవుట్పుట్ వస్తుంది సినిమా. తర్వాత డైరెక్టర్స్ కూడా ఎవరికి వాళ్ళు టెక్నికల్గా తక్కువలో ఒక అద్భుతమైన విషయం ఎలా చెప్పొచ్చు అన్న ఒకే ఒక పని మీద ఉంటారు వాళ్ళు. సో అందుకని ఏంటంటే ప్లస్ అది కాకుండా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు, ఒక మంచి స్టోరీతో వచ్చినప్పుడు, అంటే లార్జర్ దెన్ లైఫ్ హీరో లేకపోయినా కూడా మలయాళం ప్రేక్షకులు చూస్తారు ఆ సినిమా. ఆ బడ్జెట్కి వాళ్ళు న్యాయం చేస్తారు, ఆ డబ్బులు వాళ్ళకి వస్తాయి. రైట్. సో అలాంటి సినిమాలు తీయడానికి ఇంకో 10 మంది నిర్మాతలు ముందరకు వస్తారు, అలాంటి ఐడియాల మీద ఇంకో 10 మంది డైరెక్టర్స్ పనిచేస్తారు. తమిళ్కి వచ్చేసరికి ఏమైందంటే తమిళ్ ఎవల్యూషన్ అనేది తెలుగు చాలా సిమిలర్గా ఉంటుంది. మీకు ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ అంటే సపరేట్గా లేదు, పుట్టింది మద్రాసులోనే. అవును, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది పుట్టింది మద్రాసులో. కరెక్ట్. సో మనం స్టార్ట్ అయినప్పుడు మనకి డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు మీరు పాత వైట్ అండ్ బ్లాక్ సినిమాలు అవి చూస్తే కాస్ట్యూమ్స్ పొన్నాంబళం ఇలా వస్తూ ఉంటుంది. చాలా మంది తమిళన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, టెక్నీషియన్స్ తమిళన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఒకటే చోట ఒక ఇండస్ట్రీ పుట్టిందండి. పుట్టినప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ కొంత భాగం హైదరాబాద్కి షిఫ్ట్ అయింది, కానీ మొత్తం ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వాలి. చాలా మంది అక్కడ తమిళ సినిమాలకు పనిచేస్తూ ఉన్నారు. సో ఏమైపోయిందంటే ఇక్కడ తెలుగుకి ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో ఇది ఒక ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన కల్చర్, అంటే అప్పటికి మనం సూపర్ హిట్ సినిమాలు తీసుకున్నాం అంటున్నాం, కానీ దానికి తగ్గ రేంజ్ టెక్నీషియన్స్ అందరూ ఇక్కడ పుట్టుకు రాలే అప్పటికి. రైట్. అదేమో కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా వస్తున్న ఒక ఇండస్ట్రీ. ఇది కంపారిటివ్లీ కొంచెం కొత్తగా స్టార్ట్ అయింది. కొంచెం టెక్నికల్గా మనకు కొంచెం గ్లిచెస్ ఉంటాయి. అక్కడ జనరేషన్స్ నుంచి నేర్చుకున్న అంత అది, అంటే ఇప్పుడు అక్కడ ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళు వేరేలా ఉంటారు, అంటే ఒక పరంపరలాగా వచ్చిన. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈవెన్ మన దేవిశ్రీ ప్రసాద్ గారిని చూసినా, తమని చూసినా, వీళ్ళందరూ అక్కడ ట్రైన్ అయ్యి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, చెన్నై ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళ స్టాండర్డ్స్, వాళ్ళ వర్కింగ్ స్టైల్ అనేది ఒక రకంగా ఉంటుంది. కానీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మీరంటున్న బాహుబలి లేదా పుష్ప లేదా కల్కి, సలార్ ఇలాంటి సినిమాలతో పాటు ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే సుహాస్ అనే ఒక హీరో, ఒక చిన్న మార్కెట్, ఒక చిన్న విలేజ్ కైండ్ ఆఫ్ స్టోరీస్, ఇలా కొత్త కొత్త హీరోలు, పెళ్లి చూపులు లాంటి సినిమా, ఇలాంటి ఒక కొత్త హీరో, ఒక కొత్త ఇమేజ్. మనకి ఇండస్ట్రీలో, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్పెషల్లీ ఎవ్రీథింగ్ వర్క్స్ బేస్డ్ ఆన్ ద ఇమేజ్ ఆఫ్ ద హీరో అండి. రైట్. సో ఇక్కడ ఏమవుతుందంటే, సారీ మీ ఫ్లో కట్ చేస్తున్నారు ఒకసారి. ఇమేజ్ ఆఫ్ ది హీరో అనేది ఒకటి అన్నారు, వైల్ ఐ అగ్రీ విత్ దాట్. బలగం సినిమా వచ్చింది. బలగం సినిమాలో దెర్ ఈజ్ నో హీరో కదా, కానీ బలగం సినిమా మొత్తం తెలంగాణ పల్లెల్లో అయితే ఊళ్ళల్లో 16mm స్క్రీన్లు పెట్టుకుని చూస్తున్నారు ఆ సినిమాని. సో ఎప్పుడైతే ప్రజల్ని కట్టిపడేసే ఎమోషన్ ఆ సినిమాలో ఉందో, ఆ ఎమోషన్ అంటే ఏడుపే కానక్కర్లేదు, ఎనీ ఎమోషన్, ఆ కట్టిపడేసే ఆ ఎలిమెంట్ ఉంటే అది ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారనేది ఒకటి అనిపిస్తూ ఉంటుంది నాకు. సో వాట్ యు సే? మీరు చెప్పింది 100%. అసలు యాక్చువల్లీ బలగం అనే సినిమా గురించి మాట్లాడాలంటే అది సపరేట్ సబ్జెక్ట్. అది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ మూవీస్. వేణు గారు ఇందాక నేను అది మెన్షన్ చేయలేదు, సారీ.
అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, ఈవెన్ బలగం కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంత కమర్షియల్ హిట్ కాదు. ఊళ్ళలో మీరు అన్నట్టు చూసారు, ఓటీటీ వచ్చాక చూసారు, అందరికీ నచ్చింది సినిమా. కానీ థియేటర్కి వెళ్ళి చూసారా లేదా? ఎందుకంటే ఫైనాన్సెస్ ప్రొడ్యూసర్ మేక్స్ మనీ, ఫైనాన్సెస్ డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ బలగం సినిమా అనేది 100 కోట్లు కలెక్ట్ చేసిందని అనుకుందాం, అట్లీస్ట్ ఒక 10 మంది ప్రొడ్యూసర్లు అలాంటి సబ్జెక్టులు రాసుకోరమ్మని డైరెక్టర్లను అడిగి ఉండేవాళ్ళు. అలాంటి సబ్జెక్టుల మీద ఆల్రెడీ ప్రయోగాలు మొదలై ఉండే, వేరే రకంగా ఉండే. అయితే ఇది ఇప్పుడు గుడ్డు ముందా కోడి ముందా లాగా ప్రేక్షకుల టేస్ట్ వల్ల సినిమాలు ఇలా వస్తున్నాయి, లేదా సినిమాలు ఇలా తీస్తున్నారు కాబట్టి ప్రేక్షకులు అలాంటివి చూస్తున్నారు అన్నది ఒక విచిత్రమైన catch-22 సిచ్యువేషన్. ఈ మార్పు అనేది ఒకటైతే స్టార్ట్ అయిందండి, స్లోగా వస్తుంది. మీరు అనుకుంటున్నారు ఈవెన్ ఒక 20-25 సంవత్సరాల క్రితం జంధ్యాల గారి సినిమాలు కానీ, లేకపోతే అలా చిన్న డైరెక్టర్ చాలా మంది ఒక చిన్న సెట్ ఆఫ్ హీరోస్, నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు తో ప్రయోగాలు చేశారు. కమర్షియల్ కామెడీ సబ్జెక్టులే కాకుండా మంచి సినిమాలు కూడా చేశారు. నిజానికి జంధ్యాల గారు పెద్ద హీరోలతో తీసిన సినిమాలు అటర్ ఫ్లాప్ అయినాయి. కరెక్ట్. ఆయన చిన్న హీరోలతోనే తీసుకున్నారు. కరెక్ట్. ఎంటర్టైనర్స్ తీశారు, గొప్ప సినిమాలు తీశారు చాలా. ఇప్పుడు తమిళ్లో కూడా మీరు చూస్తే బాలు మహేంద్ర గారు కానీ, లేకపోతే భారతీరాజా గారు కానీ, ఇలాంటి ఓ విలేజ్ సబ్జెక్ట్, కనెక్టింగ్ సబ్జెక్ట్ తీసుకొని ఒక్కటండి. ఇప్పుడు ఏ సినిమా అయినా నేనేమంటానంటే, కొంతకాలం ఒక కైండ్ ఆఫ్ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు అందరూ ఇష్టపడతారు. దాని తర్వాత అవి బోర్ కొట్టేస్తాయి వాళ్ళకి, అప్పుడు కొత్త సినిమాలు చూడటానికి ఇష్టపడుతుంటారు. సో ఇది ముందు ఎవరు క్యాచ్ చేస్తారు, ఎవరు కొత్త రకంగా ఒక సినిమా తీస్తారు. ఇప్పుడు వేణుగారు బలగం చేశారు, ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమా మీద చాలా మందికి క్యూరియాసిటీ ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు వేణుగారికి ఒక ఇమేజ్ వచ్చి క్రియేట్ చేశారు. సో ఇప్పుడు బలగం సినిమా చూడటానికి వెళ్ళే వాళ్ళు, సారీ వేణుగారి నెక్స్ట్ సినిమా చూడటానికి వెళ్ళే వాళ్ళు ఓపెన్ మైండెడ్తో వెళ్ళకుండా ఒక బలగం లాంటి ఒక సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళారు అనుకోండి, ఆయనకు కూడా ఆయన లిమిటేషన్ పోతుందండి. అవును. ఆయన ఇంకా నెక్స్ట్ ఆయన ఏదైనా వేరే సబ్జెక్ట్స్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నా, వేరే ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా ఆయన దాంట్లోనే తీయాల్సి వస్తుంది. కరెక్ట్. వచ్చిన డిసప్పాయింట్మెంట్ వస్తుంది. అవును. సో ఇదంతా కొంచెం ఆల్రెడీ ఒక జిగ్జాగ్ ఏమంటారు, ఒక సాలెగూళ్ళగా అల్లుకొని ఉందండి. అది బ్రేక్ చేయాలి అంటే జనాలు యాక్సెప్ట్ చేసే ఎమోషన్స్ తీసుకువెళ్తూ, దాంట్లో మనం చెప్పాలనుకున్న విషయం ఏదన్నా చెబుతూ, ఎట్ ద సేమ్ టైము మన సమాజాన్ని ప్రశ్నిస్తున్నామా, మన నాలెడ్జ్ని మన ఆలోచన విధానాన్ని ప్రశ్నిస్తాం, అలాంటివి ఇన్కాపరేట్ చేస్తూ ఒక కథ రాసుకుంటూ వెళ్ళాం అనుకోండి, అది కత్తి మీద సామే. కానీ అలాంటి కథలు మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వండి, ఎప్పుడు ఫెయిల్ అవ్వవు. అండ్ ఇప్పుడు టాప్ అండ్ కమర్షియల్ సినిమాస్లలో ఒక పాత్ బ్రేక్ చేసింది సుకుమార్ సార్. అంటే మనం ఇమాజిన్ చేయలేము, ఒక రామ్ చరణ్ గారు లాంటి ఒక హైలీ కమర్షియల్ హీరోని ఒక చిన్న అంగవైకల్యం పెట్టి, అంటే చెవు వినిపించుకోండి, రంగస్థలం అనే ఒక కమర్షియల్ సినిమా. అలాగే అల్లు అర్జున్ అనే ఒక కమర్షియల్ హీరోని పెట్టి, ఇలా చెయ్యి కొంచెం వంకర పెట్టి, ఒక లోకల్ అంటే మీరు ఎప్పుడు చూసుంటారు, మోసపోయిన చొక్కా, మోసపోయిన లుంగి, బీడీ తాగుతూ అలాంటి ఒక క్యారెక్టర్లో ప్రజెంట్ చేసి స్టిల్ అతన్ని ఒక పెద్ద కమర్షియల్ హీరోని చేయగలగడం అనేది అది జీనియస్. అవును. ఇలాంటి ప్రయోగాలు అయితే స్టార్ట్ అయినాయండి తెలుగులో. అండ్ ఇంకొకటి ఏంటంటే, తెలుగు ఇండస్ట్రీ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ టాక్ ఆఫ్ ద వరల్డ్ యాక్చువల్గా చెప్పాలంటే. సో మనకి ఇంటర్నేషనల్ ఫండింగ్ వస్తుంది, బాలీవుడ్ కంపెనీస్ ఇక్కడ కూర్చొని ఫండింగ్ చేస్తున్నాయి. సో తెలుగు ఇండస్ట్రీ అనేది ఇప్పుడు రైట్ ట్రాక్లో కనుక ఉంటే, మంచి సినిమాలు నెక్స్ట్ ఇప్పుడు 1-2 ఇయర్స్లో ఒక 10 సినిమాలు వచ్చాయనుకుందాం, లెట్స్ సే 10 సినిమాలు కనుక వస్తే ఇంకా దాని తర్వాత తెలుగు ఇండస్ట్రీని పట్టుకునేవాడు ఎవరు లేరండి. చాలా సంతోషం అది. అయితే మనం కథలు వీటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మీరు స్టోరీ రైటర్ కూడా. సో ఇప్పుడు మీరు చేస్తున్న కరెంట్ ప్రాజెక్ట్ కానీ, లేకపోతే గతంలో మీరు చేసిన స్టోరీకి సంబంధించి కానీ కొంత వివరం చెప్పండి. అంటే నేను సినిమాని చూసే విధానం వేరండి. అంటే నేను బేసికలీ ఎలా చెప్పాలి అంటే, నేను ఒక ఫ్యాంటసీ, నాదొక ఫ్యాంటసీ అండి. నేను ఫ్యాంటసీ వరల్డ్లో ఉంటాను, 24/7 ఫ్యాంటసీ వరల్డ్లోనే ఉంటాను, బయట ప్రపంచం. సో ఐ వుడ్ లైక్ టు రైట్ స్టోరీస్ అబౌట్ థింగ్స్, అలాంటివి ఏది ఇంపాసిబుల్, అసాధ్యం అనిపించేవి, నిజమా అనిపించేవి, నిజమా అనిపించి కూడా నిజమే ఉండేవి బేసిక్గా. అలాంటి వాటి మీద నేను ప్లస్ నాకున్న
పురాణాల మీద ఉన్న కొద్ది గొప్ప నాలెడ్జ్ వల్ల పురాణాల్లోని సంఘటనలు తీసుకుని కొంత సైన్స్ చదువుకున్నాను కాబట్టి సైన్స్ని దానికి కలిపి ఒక ఇన్ఫర్మేటివ్గా ఇంట్రెస్టింగ్గా ఒక రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ రాయడం మొదలెట్టానండి. నైస్. అండ్ బై గాడ్స్ గ్రేస్ అది నచ్చుతున్నాయి. ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్కి తొందరలోనే చెప్తాను, పెద్ద ప్రాజెక్ట్కి ఆల్రెడీ నేను ఫినిష్ చేసి ఇచ్చేసాను తెలుగు ప్రాజెక్ట్కి. ఓకే. అది కాకుండా ఒక హిందీ సినిమాకి ఇప్పుడు రాస్తాను, షేరోవాలి అని ఒక హిందీ సినిమా, ఒక లండన్ బేస్డ్ ప్రొడక్షన్ కంపెనీ, దానికి కంప్లీట్ కథ రాస్తున్నాను. సో ఇవన్నీ అంటే బేసిక్ ఇలాంటివే ఉంటాయి. నా కథలలో హీరోల్ని వేరేలా చూపించాలి అనే ఒక ప్రయత్నం ఉంటుంది. అంటే ఇప్పుడు మీ జీవితంలో మీకు హీరో ఉంటారండి, నా జీవితంలో నాకో హీరో ఉంటారు. అవునవును. నా హీరో 100 మందిని కొట్టలేకపోవచ్చు, అంటే శారీరకంగా అంత బలవంతుడు కాదు, కానీ నా హీరోని ఎవరైనా నమ్మచ్చు. అంటే ఒక ప్యూరిటీ అంట చూడండి. మన ఫ్యాంటసీ ఏంటండి, ఇప్పుడు అందరం మనం బయటకు చెప్పినా చెప్పకపోయినా ఎవరు బయట ప్రపంచంలోకి వెళ్ళి ఈ జరిగే రాజకీయాల్ని తట్టుకుని గేమ్లు ఆడి వాళ్ళ టాలెంట్ చూపించుకోవాలని ఎవరు ప్రయత్నించారండి. ఎలా ఉంటుంది, ప్రపంచం మొహం మీద ఏది మాట్లాడితే అదే నిజం అయి ఉండి అలాంటి ఒక వ్యక్తుల్ని కోరుకుంటాం, మనకు తెలియకుండా లోపల నుంచి కోరుకుంటాం. అందుకే మనం స్నేహితులను ఏరుకునేటప్పుడు కూడా ఎవరైతే మనకు ఆనెస్ట్గా అనిపిస్తారో అతని వైపే మనం ఎక్కువ అట్రాక్ట్ అవుతాం, అతని మీద నమ్మకం పెడతాం మనం. అవును. సో నేను కూడా ఏంటంటే నా క్యారెక్టర్స్, నా హీరో క్యారెక్టర్ అనేది అంత ప్యూర్గా ఉంటాడు. సో మీరు ఏమంటున్నారంటే కొత్త బంగారు లోకం నాకు కావాలి సొంతం అంటున్నారు. సో దాన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు మీరు. 3 గంటల సినిమా సార్. సినిమా అనేది నా దృష్టిలో ఒక వెరీ 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 పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎంత పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే నేను సినిమాలో ఏ ఎక్స్పీరియన్స్ చేశానో నా పక్కన ఫ్రెండ్కి కూడా చెప్పను. అంటే ఇప్పుడు నేను సినిమా చూస్తున్నాను సార్, నేను హీరోలా ఫీల్ అవుతున్నాను. హీరో 10 మందిని కొట్టాడు, లేదా ఒక అమ్మాయితో రొమాన్స్ చేశాడు, లేదా మంచి పని చేశాడు. నేను బయటకు వచ్చి నేను చేశానని చెప్పాను కదా ఎవరికి. కానీ నా ఫ్యాంటసీ ఏంటి, నేను అతను కనెక్ట్ అయ్యాను. అది పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్లో మీ పర్సనల్గా ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికల్ని నేను చూపించగలిగి దాన్ని లాజికల్గా, దానివల్ల ఇది ఇప్పుడు సమాజం మొత్తం ఒకవైపు వెళ్తోంది అని అందరూ మాట్లాడుతున్నారండి. సమాజం అటువైపు వెళ్తోంది అంటే దానికి కారణం కొంతమంది సినిమా అంటారు, కొంతమంది బయట జరిగేవంటారు. ఇవన్నీ కూడా దేనికి అది విడదీయలేని అనుబంధం అండి. ఒకటి ఇటు జరిగిందంటే దాన్నే తీసుకొచ్చి దీన్ని పెడతారు. కానీ కూడా ఎక్కడో ఒక చోట ఒక యాంకర్ ఉంటుంది. మనకు చిన్నప్పుడు ఒక నీతి కథలు చెప్పారు. నీతి కథలు ఏంటి, హీరో మంచివాడు ఉంటాడు, హీరో జనాల్ని కాపాడుతాడు, నిస్వార్థంగా పనులు చేస్తాడు, ఇలాంటివి ఉండేవి అప్పట్లో. కానీ ఒక పాయింట్ తర్వాత అవంతా వేస్ట్ ఆఫ్ టైం అనే ఫీలింగ్ మామూలు ప్రజలకు వచ్చేస్తుంది. దాని అంటే సమాజంలో వచ్చేస్తుంది. అందరు సినిమా వాళ్ళైనా రాజకీయ నాయకులైనా ఎవరైనా సమాజంలో భాగమే కాబట్టి అందరిలో కూడా వచ్చేస్తుంది. ఏ ఒక్కరిని నిందించలేము మనం, ఎవరిని తప్పుపట్టలేము. సమాజం అటువైపు వెళ్తున్నప్పుడు ఒక ఆర్టిస్ట్, కళాకారులుగా మనకు కొంత బాధ్యత ఒకటి ఉంటుంది. ఆ బాధ్యత ఏంటి అంటే సమాజం మరీ ఓపెన్ యాక్సెప్టెన్స్ వైపు. ఇప్పుడు ఓపెన్గా ఇవాళ మనం ఒక లంచగొండితనాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉన్నాం. ఓపెన్గా చాలా విషయాలు మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఓకే, ఒకప్పుడు బిజినెస్లో ఎవరైనా ఎక్కువ డబ్బులు తీసుకుంటే అది మోసం అని మాట్లాడుకునేవాళ్ళు, ఇప్పుడు అది బిజినెస్ అంటున్నారు. అంటే ఒక యాక్సెప్టెన్స్ వచ్చేసింది మనకి. ఈ యాక్సెప్టెన్స్ అనేది చాలా డేంజరస్. సో నాకేమనిపిస్తుంది అంటే మనకున్న ఒక అవకాశం సినిమా, మనకున్న ఇప్పుడు నేను వెళ్ళి పబ్లిక్ మీటింగ్లో చెప్పిన నేను పొలిటీషియన్ కాదు, పాలసీస్ చేయలేను, నాకున్న ఒకే ఒక అవకాశం సినిమా. సినిమాలో ఏదైతే నిజమో, అంటే ఎలాంటి సొసైటీలో ఉంటే మనము మన రాబోయే సమాజం ఎట్లా ఉండాలి దానికి ఒకటి ఉంది. ఎలాంటి మన పిల్లలు సేఫ్గా ఉంటారు మనం అనుకుంటాము, అలాంటి సొసైటీ మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్. దానివల్ల వచ్చి ఊరికే ఇప్పుడు మోరల్స్ చెప్పామనుకోండి, ఎవరు వింటారు? కూర్చోబెట్టి ఎందుకు నీకు చెప్తున్నాం అంటారు. కానీ ఇది ఇలా ఉంటే దీనివల్ల రిజల్ట్ ఇలా ఉంటుంది అన్నది మనం లాజికల్గా చెప్పగలిగితే ఆ రిజల్ట్ కోసం ఇక్కడ మార్పు రావడానికి ఒక చిన్న అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా మంది చాలా తెలివికల్ల వాళ్ళు అండి, అందరూ లాజికల్గా చెప్తే తప్ప ఎవరు నమ్మే పొజిషన్లో లేరు. అది చెప్పాలి, ఉన్న సమాజానికి వచ్చే కాంట్రాడిక్టరీ చెప్పాలి. చెప్పినప్పుడు ప్రాబబల్లీ థెల్ థింక్. అదొక కోరిక ఉంటుంది నా రైటింగ్లో. అయితే రామ్ గోపాల్ వర్మ ఉన్నారు కదా, ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్తుంటారు, ఆయన్ని అడుగుతుంటారు ప్రశ్నలు, మీరు ఆ సినిమా అలా ఎందుకు తీశారు, ఇలా ఎందుకు తీశారు అంటే ఆయన ఒకటే చెప్తారు, నేను ఫిల్మ్ మేకరు, నేను నరేటరు, నేను సినిమాని నాకు కావాల్సిన విధంగా నేను చెప్తాను.
ఒక ఇంటర్వ్యూలో అట్లా చెప్తారు, మీకు సామాజిక బాధ్యత లేదా అంటే ఆయన అంటాడు, నాకు సామాజిక బాధ్యత లేదు నేను అని అంటాడు. అది అబద్ధం అని నేను అనుకుంటా. రామ్ గోపాల్ వర్మ అబద్ధం చెప్తాడు. సామాజిక బాధ్యత తనకు లేదు అని చెప్పడం పెద్ద అబద్ధం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన చాలా ఫిలసాఫికల్గా ఆయన ఆలోచిస్తూ జనాల్ని ఆలోచింపజేస్తాడు చాలా విషయాల్లో. ఇప్పుడు క్రైమ్ తీసుకుంటే క్రైమ్ని ఆయన ప్రజెంట్ చేస్తాడు, చూపిస్తాడు. ఈరోజు ఓటీటీలు వచ్చిన తర్వాత చాలా క్రైమ్ థ్రిల్లర్స్ విపరీతంగా టాప్ చార్ట్స్లో నిలబడుతున్నాయి. సో సమాజంలో నేను కూడా ఏమనుకుంటానంటే దేన్ని మనము దాచిపెట్టలేం. ఇది జరగనట్టుగా చూసి చూడనట్టుగా ఉండలేం. అన్నిటినీ చెప్పాలి, అన్నిటినీ ప్రజల దృష్టికి, సమాజం దృష్టికి, ప్రేక్షకుల రూపంలో ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకుపోవాలి. అప్పుడు దే విల్ డిసైడ్. పాత సినిమాల్లో ఇందాక మీరు చెప్పారు, అన్నిటినీ యాక్సెప్ట్ చేసే ఒక పెద్ద ప్రమాదము ముంచుకొచ్చిందని. నేను చాలాసార్లు చెప్తుంటే, చాలాసార్లు రాశాను. నేను పాత సినిమాల్లో అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లో లేకపోతే ఎన్టీ రామారావు సినిమాల్లో వాళ్ళ తల్లులుగా ఉన్న కన్నంబ లాంటి వాళ్ళు, నీ ఈ పాపిష్టి సొమ్ము నాకొద్దు, నీ చేతులు రక్తపంకిలమైనవి, ఇది దీంతో మాకు ఫుడ్ పెట్టొద్దు అని అని అంటారు. ఈరోజు అవి లేవు, సినిమాల్లో లేవు అని అనడం లేదు, సమాజంలోనే లేదు. యాక్సెప్ట్ చేయడము మీరు చెప్పినట్టుగా చాలా ఒక కొత్త నామ్ అయిపోయింది. అది ఈ నామ్స్ని సమాజంలో ఉండే హింస కానీ, ఆధిపత్యం కానీ, ఒక వివక్ష కానీ, క్రైమ్ రూపంలో ఉండేది, వీటన్నిటిని కూడా ప్రజెంట్ చేస్తున్నాను నేను అని రామ్ గోపాల్ వర్మ చెప్తా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఓటీటీలో కిల్ అని ఒక సినిమా వచ్చింది. మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు. కిల్ మీద చాలా రివ్యూస్ సోషల్ మీడియా వేదికగా రివ్యూస్ వస్తూ ఉన్నాయి. అసలు అది అద్భుతమైన టేకింగ్ అని, ఇండోనేషియా సినిమా దే రైడ్ స్థాయిలో ఉన్న యాక్షన్ థ్రిల్లరు, కొన్నిసార్లు దాన్ని దాటిపోయిన సినిమా కూడా అని. ఇంకొక వైపు ఇంత వయలెన్స్ చూసి ప్రేక్షకులు ఏం నేర్చుకుంటారు అనేది నాకు ఒక డౌట్ వస్తుంది. ఏమంటే 50ల నుంచి 60ల నుంచి 70లు 80ల దాకా అన్ని విలువలతో వచ్చిన సినిమాలు ఉన్నాయి కదా, మరి సమాజం వాటి నుంచి ఏమైనా నేర్చుకుందా ఇప్పుడు కొత్తగా ఈ హింసను నేర్చుకోవడానికి అని అనిపిస్తుంది నాకు. అంటే పూర్తి బాధ్యత సమాజానికి మంచి చెప్పినా చెడు చెప్పినా సినిమాదే బాధ్యత అనే ఒక అన్యాయం సినిమాకి చేస్తారు అని అనిపిస్తూ ఉంది. వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? మీరు చెప్పింది 100% కరెక్ట్. కానీ అట్ ద సేమ్ టైము ఎంతో కొంత పాత్ర అయితే సినిమాది ఉంటుందండి. ఎందుకంటే సినిమాని చూసే తక్కువ ఏజ్ ఉన్న ప్రేక్షకుడు, అంటే 18 ఏళ్ల పిల్లాడు కావచ్చు, 25 ఏళ్ల పిల్లాడు కావచ్చు, ఈ పిల్లలు గ్రో అయ్యే టైంలో ఇవాళ మనకు స్పెషల్లీ తెలుగు తమిళ స్టేట్స్ మనం తీసుకుంటే సినిమా అనేది వాళ్ళకు ఒక మేజర్ పాయింట్ అండి. సినిమా నుంచే ఒక రకంగా ఎంతో కొంత నేర్చుకున్నారు, ఇలా ఉండాలని కోరుకుంటున్నారు, నేర్చుకుంటున్నారని మాట్లాడుతున్నారు. కానీ సినిమాలో ఒకటి జరిగినప్పుడు, ఒక అన్యాయం చేసినప్పుడు వాడికి ఒక లాభం జరిగింది అనుకోండి, అది క్లియర్గా చూపించారనుకోండి, చూపించినప్పుడు వీడి మైండ్లో ఏం పడుతుంది ముద్ర, ఇది ఇలా చేస్తే ఈ లాభం జరుగుతుంది అనుకోండి. వీడు ఎప్పుడైతే ప్రేక్షకుడు ఆ ఏజ్ ప్రేక్షకుడు హీరోకి కనెక్ట్ అయి చేస్తున్నాడో, హీరో అన్యాయం చేస్తాడా లేకపోతే న్యాయంగా ఉంటాడా అనేది చాలా పెద్ద విషయం. వీడి మానసిక స్థితి మీద, వీడి ఆలోచన విధానం మీద దాని ఎంతో కొంత ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. 100% సినిమాలే అంటే నేను కూడా ఒప్పుకోను, కానీ అట్ ద సేమ్ టైం కొంత ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇకపోతే రామ్ గోపాల్ వర్మ విషయానికి వస్తే నా అభిప్రాయం ఏంటంటే ఆయన అలసిపోయిన ఒక యోధుడండి. ఒకప్పుడు నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని అని అడిగిన వ్యక్తి. అదే ఎక్స్టెన్షన్ చూడండి, అదే ఎక్స్టెన్షన్లో తను ఎంతో కొంత, ఇప్పుడు గాయం లాంటి సినిమా తీయాలంటే ఊరికేనే రాదండి. ఒక రౌడీని రౌడీలా చూపిస్తూ, రౌడీని లాస్ట్కి చంపేసి, అంటే వాడేమి విక్టోరియస్ అని కాకుండా ఆ దారిలో వెళ్ళేందుకు వాడి లైఫ్ ఎలా నాశనం అయిందన్నది చూపించి అలాంటి ఒక బాధ్యతాయుతమైన సినిమాలు తీసిన వ్యక్తే రామ్ గోపాల్ వర్మ. ప్రాబ్లం ఎక్కడొస్తుందటండి, ఇప్పుడు ఒక చెప్పే స్థితిలో మనం ఉన్నాం అనుకోండి, అంటే అది ఫిలాసఫికల్ కావచ్చు, మనమేం గురువులు అవ్వక్కర్లేదు, పెద్ద డైరెక్టర్లు అవ్వక్కర్లేదు, కానీ ఒక నలుగురికి చెప్పే స్థితిలో ఉన్నాం, లేకపోతే చెప్పగలిగే ఫాలో అవుతున్నప్పుడు మనం ఒక గురువు స్టేజ్కి వెళ్ళిపోతామండి. అక్కడ సమాజాన్ని మొత్తాన్ని కూడా
పిల్లల్లా ట్రీట్ చేస్తేనేమో వాళ్ళ మీద కోపం రాదు. ఆడి వాళ్ళు నేర్చుకోకపోతే రేపు నేర్చుకుంటాడు అని మనం ఎంతో కొంత ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కానీ అలా కాకుండా సమాజాన్ని మనతో పాటు ఈక్వల్గా ట్రీట్ చేసి వీళ్ళు స్టూపిడ్, తెలివి తక్కువళ్ళు, వీళ్ళకి అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది. నిజమే, ఆయన అనుకున్నది కరెక్టే. ఆయన ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళకి అంత ఆలోచించే టైం లేదు, చాలా మందికి అంత ఎడ్యుకేషన్ లేదు, అంత స్పేస్, లగ్జరీ లేదండి. కానీ దాని మీద ఆయన కోపం తెచ్చుకుని ఆయన ఏం చేశారంటే వదిలేశారు మైండ్. నాకు అనిపించింది, పర్సనల్, ఆయన తెలిసి చెప్పడం కాదు, నాకు అనిపిస్తుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. తర్వాత ఆయన అన్ని సోషల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారనిపిస్తుంది. అంటే సినిమా ఇండస్ట్రీకి కొత్త ఉరవడిస్తారండి. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఒక నామ్ ఏంటంటే ఒక 3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అనుకోండి, తర్వాత ఎవరు అసలు మనం పట్టించుకోరు, ఇంటర్వ్యూలు ఉండవు, ఏముండవు. కానీ ఆయన ఒక పర్సనాలిటీగా ఆయన ఎప్పుడు వార్తల్లోనే ఉంటారు. ఆయన ఇవాళ ఒక 2 కోట్లతో సినిమా తీసినా, 100 కోట్లతో సినిమా తీసినా ఆ సినిమాని ఎలా ఉందా అని చూసే ప్రేక్షకులు ఇంకా ఉన్నారు. సో సోషల్ ఎక్స్పెరిమెంట్, హీ బ్రోక్ ద వెరీ రూల్. ఆ రూల్ బ్రేక్ చేసేసారు ఆయన. ఆయనకి నాకు తెలిసి లాస్ట్ ఆయన హిట్ సినిమా సర్కార్ 3 ఏదో, దాని తర్వాత రక్త చరిత్ర ఏదో కొంచెం ఆడింది, అంత మించి ఏం లేదు. అయినా కూడా ఈ రోజుకి రామ్ గోపాల్ వర్మ డైలీ హౌస్ హోల్డ్ నేమ్, అంతే, హౌస్ హోల్డ్ నేమ్. సో అది ఆయన ఒక రకమైన మేధావండి. కానీ ఆయన పోర్ట్రే చేసేది, ఆయన చెప్పేది, ఇప్పుడు అదొక ఎఫెక్ట్. ఇప్పుడు నేను మంచోడిని అని చెబితే 100 మంది క్వశ్చన్ చేస్తారు, నేనే చెడ్డోడిని అని చెప్పేసుకున్నాను అనుకోండి, ఇంక క్వశ్చన్ చేయడానికి ఏముంటుంది. హీ టుక్ వన్ పాత్. తర్వాత నటుడుగా సార్ మీరు చేసిన పాత్రలు, చేయబోతున్న పాత్రల గురించి కొంచెం చెప్పండి. నటుడిగా నేను అవడం అనేది చిన్న యాక్సిడెంటల్ అండి. అండ్ ఏమైందంటే నీలకంఠ గారు విరోధి సినిమా చేసేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా పిలిపించారు నన్ను. ఓకే. సో ఈ పాట రాసుకుని, అంటే ఈ పాటకు ఒక ట్యూన్ వేసుకుని నేను ఆయనకు వినిపించడానికి వెళ్ళాను. సో ఆయన హోటల్ లోపల కూర్చొని ఉన్నారు, నేను బయట కార్ పార్క్ చేసుకుని నడుచుకుంటూ వస్తాను. ఆయన ఏంటంటే అప్పుడు ఇది నక్సలైట్ సబ్జెక్ట్, దీనికి ఆయన బాగా రియలిస్టిక్గా కనిపించే నక్సలైట్ లుక్ అలాంటి వాళ్ళు ఉండాలని ఒకటి ఏదో చూస్తున్నారు. నేను నడుచుకుంటూ వస్తుంటే చూసి, కిరణ్ నాకు సినిమాలో మేజర్ క్యారెక్టర్ ఉంది చేస్తావా? నేను అదేంటి సార్, నేను మ్యూజిక్ డైరెక్టర్ నన్ను పట్టుకుని యాక్టర్ అంటారు అంటే, లేదని చెప్పి ఏదో టెస్ట్ చేశారు. ఇలా చెప్పు అని చెప్పించి ఫైనల్ అనేసారు. అది నా ఫస్ట్ సినిమా అండి, అది త్రూ అవుట్ క్యారెక్టర్. ఆల్మోస్ట్ ఆల్ ఒక రకంగా చెప్పాలంటే దాంట్లో 4 మెయిన్ లీడ్స్. శ్రీకాంత్ గారు హీరో, తర్వాత కమల్ కామరాజు, అజయ్, నేను, ఈ 4 మీదే సినిమా ఉంటుంది. క్లైమాక్స్ వరకు మా మీదే ఉంటుంది. దాని తర్వాత నటన అనేది పెద్ద లాగలేదు నన్ను. సో మ్యూజిక్ నెక్స్ట్ చెమర్చలో చేసాను, తమిళ్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తాను, మ్యూజిక్ మీదే ఫోకస్ పెట్టాను. చాలా రోజుల తర్వాత డియర్ కామ్రేడ్ డైరెక్టర్ భరత్ కమ్మ నాకు పరిచయం. ఆయన విరోధి చూసినప్పటి నుంచే మీకు క్యారెక్టర్ ఇవ్వాలి సార్, మీకు క్యారెక్టర్ ఇవ్వాలనేవాడు. ఏం చేస్తారంటే తను నన్ను పిలిపించి డియర్ కామ్రేడ్లో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేయించారు. విజయ్ దేవరకొండ సినిమా. అది సుకుమార్ గారు చూసారట. సుకుమార్ గారు చూసి, సుకుమార్ గారు నాకు ఇమ్మీడియట్గా కాల్, వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్ చేయించి 18 పేజెస్ అని ఒక మూవీ చేస్తున్నాం సుకుమార్ ప్రొడక్షన్స్లో, దాంట్లో ఒక మెయిన్ విలన్ క్యారెక్టర్ ఉంది, అది మీరు చెయ్యాలని. నేను సర్ప్రైజ్డ్, సరే అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత క్యారెక్టర్ చెప్పారు, చేశాను ఆ క్యారెక్టర్ చేస్తూ ఉండగానే కిరణ్ పుష్పకి వచ్చి అన్నారు. పుష్ప 1 లాస్ట్లో జాయిన్ అయ్యాను నేను. సో దాంట్లో ఒక సీన్ అలా ఉంటుంది. ఇప్పుడు పుష్ప 2లో ఒక మంచి ఎవాల్వ్డ్ క్యారెక్టర్. దాని తర్వాత నెక్స్ట్ VD12 అని విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరు గారి ప్రాజెక్ట్ వస్తుంది. దాంట్లో విజయ్ దేవరకొండ ఫాదర్ క్యారెక్టర్, ఫ్లాష్ బ్యాక్లో తాగుబోతు క్యారెక్టర్, వెరీ న్యాచురల్ అండ్ రియలిస్టిక్ క్యారెక్టర్. ఐ లవ్డ్ ప్లేయింగ్ ఇట్ అండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తాను అది. దాని తర్వాత ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. అది కాకుండా ఇప్పుడు నేను రాస్తున్న సినిమాలో కూడా ఒక మేజర్ క్యారెక్టర్ చేస్తున్నాను, హిందీలో కూడా ఒక చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే రైటర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా కొంచెం బిజీగా ఉన్నాను. సో మంచి ఆఫర్స్ వస్తే టేకప్ చేస్తున్నానండి. షూర్, యాక్టింగ్ అది నడుస్తాను. టాకింగ్ అబౌట్ సుకుమార్ గారు, ఇది కొంత కాంట్రవర్షియల్ క్వశ్చను. మీరు ఆన్సర్ చేయాలంటే చేయొచ్చు, స్కిప్ చేయాలంటే స్కిప్ చేయొచ్చు. కానీ సుకుమార్ లాంటి ఒక ఎమాన్సిపేటెడ్ పర్సన్, నేను అడిగే ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానాన్ని ఆయన కూడా అప్రిషియేట్ చేస్తారు అనుకుంటూనే అడుగుతున్నాను నేను. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు సినిమాలు ఎంతో కొంత సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక అన్యాయంగా డబ్బులు సంపాదించడము, అక్రమార్జన చేయడము అనే ఒక సీన్ చూస్తే పిల్లలు, టీన్స్ కానీ అడాలసెంట్స్ కానీ వాళ్ళు కొంత దానికి కనెక్ట్ అవుతారు, ఇది బాగుంది అనేది. అదే
హీరో చేస్తాడా, లేకపోతే హీరో అట్లాంటి ఒక అక్రమార్జనపరిని చితగ్గొడతాడా అనేది ఒక మెసేజ్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అని అనుకున్నప్పుడు ఆడియన్స్. పుష్ప ఉంది. పుష్పలో హీరో ఓ స్మగ్లర్, గంధపు చెక్కల స్మగ్లర్. దానికి కారణాలు ఏమున్నాయి ఏంటి అనేది వేరు విషయం. బికాజ్ సమాజంలో ప్రతి ఒక్కరికి మంచి చేసినా చెడు చేసినా ఏం చేసినా వాళ్ళకు ఉండే కారణాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎవ్రీ వన్ హ్యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. పుష్పలో అల్లు అర్జున్ లాంటి హీరో, అల్లు అర్జున్ హ్యాజ్ ఎ మాస్ ఫాలోయింగ్ కదా. ఆ స్మగ్లింగ్ చేయడము ఇవన్నీ కూడా ఒక హీరోయిక్ లక్షణాలు అని అన్నప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా సమాజంలోని ఎదుగుతున్న వాళ్ళలో, పిల్లలలో లేకపోతే యంగ్ అడల్ట్స్లో ఎట్లాంటి ప్రభావం ఉంటుందని నేను ఈ ప్రశ్న మీ ద్వారా నేను సుకుమార్ గారిని కూడా అడుగుతున్నాను అనుకోండి. మీ ఆనెస్ట్ ఒపీనియన్ మీరు చెప్పొచ్చు లేదా స్కిప్ కూడా చేయొచ్చు. లేదండి, మాట్లాడదాం దీని గురించి, ఖచ్చితంగా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప అనేది మీరు చూసింది సగం సినిమానే. రైట్. ఇప్పుడు ఒక స్మగ్లర్ గురించిన కథ, ఒక బ్యాడ్ వేలో డబ్బులు సంపాదించిన కథలు రావడం ఇదే మొదటిసారి కాదు. అవును. 1980s మీకు ప్రతి చాలా చాలా దొంగల దగ్గర నుంచి, స్మగ్లర్ దగ్గర నుంచి కథలో ఇప్పుడు ఒక పుష్పరాజ్ అనే ఒక వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న కథ అది. ఆ కథలో ఎండింగ్ ఏం జరిగింది అనేది ఆల్రెడీ రియాలిటీలో ఒకటి ఉంది. ఒక రకమైన అన్యాయం చేస్తూ లేదా ఒక రకమైన తప్పు చేస్తూ ఎదిగిన వ్యక్తికి చివరికి ఏం జరుగుతుంది అనేది ఫలితం చూపించడమే. రైట్. అలానే మనం ఇప్పుడు మందు తాగడం గురించి ఒక యాడ్ తీస్తున్నప్పుడు మందు తాగడమే చూపించకుండా యాడ్ ఎలా తీయగలమండి? అవును కదా. ట్రూ. అది తాగిన తర్వాత ఏమవుతుంది అన్నది కూడా చెప్పాలి కదా. సో పుష్ప 1 అనేది సగం సినిమానే. ఇన్ఫాక్ట్ పుష్ప 2 కూడా రెండో పార్టే, పుష్ప 3 కూడా ఉంది. సో మొత్తం సినిమా చూడకుండా మనం ఈ కన్క్లూషన్కి రాలేము. నేను జడ్జి కూడా చేయడం లేదు, సుకుమార్ గారిని తప్పని కూడా అనడం లేదు. జనరల్గా జనాలు అనుకోవటం చెప్తారు, అంటే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా చర్చ నడుస్తూ ఉంది. ప్రాబ్లం ఏదండి, సగం ఇన్ఫర్మేషన్తో చర్చించుకోవడం వల్ల ఎక్కడికి వెళ్ళం మనం. రైట్. సో ఈ పుష్ప అనేది థర్డ్ పార్ట్ కూడా ఉందండి. రైట్. ఒక వ్యక్తి తన జీవితంలో ఒక తప్పు చేసి ఎదిగాడు, ఎదుగుతున్న క్రమంలో బాగానే ఉంటుందండి. దొంగతనం చేసిన తర్వాత వాడు హోటల్కి వెళ్ళి లగ్జరీ హోటల్లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. దాని తర్వాత వాడి జీవితం ఏమవుతుంది అన్నది కదా అసలు. రైట్. సో ఇప్పుడు మీరు చూస్తున్నది క్రమం మాత్రమే, ఎదుగుతున్న క్రమం మాత్రమే. ఎందుకంటే నాకు సుకుమార్ గారు ఎంతో కొంత తెలుసు, ఆయన ఆలోచన ఎలా ఉంటుందో తెలుసు, ఆయన ఏం ఆలోచిస్తారో, ఆయన ఏ విషయంలో ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటారన్నది నాకు తెలుసు. నేను ఆ కళ్ళతో నేను చూశాను. కరెక్ట్. మీరు ఆ ప్రోడక్ట్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. సో చూశాను కాబట్టి నాకు 100% తెలిసిన ఒక విషయం ఏంటంటే పుష్ప అనేది మొత్తం సినిమా అయిపోయిన తర్వాత అదేమి చెడు మెసేజ్ ఇచ్చే సినిమా కాదండి. ఒక జీవితాన్ని చూపించింది, అది హీరోయిక్గా చూపించింది. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది మనకు, హీరో అలాగే ఎదుగుతున్నాడు అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు RRRలో మన రామ్ చరణ్ గారు బ్రిటిష్ సైనికుడు. అవును. దానికి ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనకు తర్వాతే కదా తెలిసింది. సో అదే చూడండి, ఏదైనా మీరు చూడండి. షూర్. ఇంకొకటి ఏంటంటే వాదనలు ఎటు నుంచి ఎటు విన్నా కూడా సమాజంలో ఉన్న చెడును కూడా చూపించడం అనేది, చూపించకపోతే అది వేరే రకమైన మెసేజ్ అయిపోతుందండి. ఐ టోటలీ అగ్రీ. నేను ఇంతకుముందు కూడా నేను చెప్పినప్పుడు నేను చెప్పాను, ఇవి సమాజంలో జరిగేవి జరగడం లేదని కళ్ళు మూసుకుంటే అదేం పరిష్కారం కాదు. చూపించాల్సింది ఖచ్చితంగా చూపించాలి. అతని ఎండ్ ఎలా ఉందన్నది కూడా చూపిస్తున్నాను కాబట్టి ఇట్ ఈస్ అ కంప్లీట్ స్టోరీ అండి. అండ్ ఇట్ ఈస్, ఐ డోంట్ థింక్, అంటే నేను అదేమి ఒక రకమైన ప్రభావాన్ని కలిగిస్తుంది జనాల మీద నేను అనుకోవట్లేదు. ఓకే, అస్సలు అనుకోవట్లేదు. నైస్. కిరణ్ గారు, మీకు ప్రవేశం ఉన్న క్రాఫ్ట్స్లో గురించి మనం మ్యూజిక్, స్టోరీ రైటింగ్ మాట్లాడుకున్నాము. సింగింగ్ గురించి మీరు ఇదివరకు పాడిన సినిమాలు, ఇప్పుడు ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్న సినిమాలు, యాజ్ ఎ సింగర్ ఏవి? యాజ్ అ సింగర్ కంటే ఇంతకుముందు నేను పాడటం స్టార్ట్ చేసింది నా ఓన్ మ్యూజిక్ డైరెక్షన్లోనండి. అంటే ఫస్ట్ ట్రాక్ లాగా నేను పాడుకుంటాను,
తర్వాత డైరెక్టర్ గారికి అది నచ్చలేదు, ఇది ఇలాగే ఉంచేద్దాము సాంగ్ అంటే. మామూలుగా యాజ్ అ కంపోజర్గా ప్రతి పాటకు ఒక క్యారెక్టర్ ఇస్తామండి. నా వాయిస్ అన్నిటికీ సూట్ అవుతుందని నేను చెప్పలేను, కొన్ని స్పెసిఫిక్ జాన్రాకి నా వాయిస్ సూట్ అవుతుంది. సో నేను అలాంటి పాటలే పాడాను ఇప్పటిదాకా. నా ఓన్ డైరెక్షన్లో పాడాను, చక్రి గారి డైరెక్షన్లో పాడాను, మ్యూజిక్ డైరెక్టర్ లేరు ఆయన గారి డైరెక్షన్లో పాడాను, కన్నడలో పాడాను. తర్వాత రాజేష్ నందన్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక హిందీ పాట పాడాను, చాలా హై పిచ్ సాంగ్. మెజారిటీ నా సినిమాలలో పాడుకున్నాను నేను. ఆల్మోస్ట్ ఒక ఎక్కువేం పాడలేదు, ఒక 9 నుంచి 10, ఎందుకంటే వెరీ స్పెసిఫిక్ వాయిస్ కల్చర్ నాది. అలాంటి వాటి కోసమే బ్లూస్ అంటారు ఇంగ్లీష్ జానరాలో. నేను తెలుగులో ఫస్ట్ బ్లూస్ సాంగ్ అనుకుంటా, చమక్ చెల్లులో ఒక సాంగ్ చేసాం. అది కంప్లీట్ బేస్ వాయిస్ తోటి ఒక సాంగ్, అది ఐ కుడ్ సింగ్. కొంచెం హమ్ చేయండి. ఏదో మైకం నిన్ను చూస్తుంటే నా గుండె లోపలే అలా నన్ను తాకుతోంది మిసియని ఏదో, ఇలా ఒక కైండ్ ఆఫ్ సాంగ్. సో ఇలాంటి పాటలు పాడాను. బట్ ఐఎమ్ బేసిక్లీ క్లాసికల్ సింగర్ అండి, క్లాసికల్ ప్రాక్టీస్ చేస్తాను. అండ్ నా మ్యూజిక్కి ఎంట్రీ అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒక ఎంట్రీ ఉంటుంది, తమన్ గారు కీబోర్డ్ అలా. సో నా మ్యూజిక్ ఎంట్రీ వచ్చేసి వోకల్ ఫస్ట్ అన్ని వోకల్లో ట్యూన్ చేసుకుని దాని తర్వాత ఇన్స్ట్రుమెంటైజేషన్. అది నా స్టైల్ ఆఫ్ ఫంక్షన్. అయితే తెలుగు సినిమాలో 50ల నుంచి ఇప్పటి వరకు మీకు బాగా ఇష్టమైన పాట, మీరు తరచూ గుర్తు తెచ్చుకునే పాట, హమ్ చేసే పాట ఏ పాట? అది కొంచెం హమ్ చేయండి. అది కూడా చేస్తాను. రమేష్ నాయుడు గారి మ్యూజిక్, యేసుదాస్ గారు పాడిన పాట అది, మేఘ సందేశం సినిమాలో. అది అదొకటి. ఇదే యేసుదాస్ గారి పాట హిందీలో చిచ్చోర్ సినిమాలో ఆజస పెహలే అనే ఒకటి ఉంటుంది. ఇదేమో సిగలు అవి వీరులో అని ఒక సాంగ్. సిగలు అవి వీరులు ఆగలు పొగలు అత్తరులు మగువా సిగ్గుతొంతరలో మసలే వలపు తొలకరులు. ఇది మేఘ సందేశం పాట. అంటే ఎప్పుడు ఇది ఒకసారి వినగానే అలా మైండ్, అంటే యేసుదాస్ గారి వాయిస్ ఫ్రీక్వెన్సీ వెనకాల ఒక సైన్స్ ఉందిలేండి. ఆయన ఫ్రీక్వెన్సీ వింటే మన మైండ్లో ఉండే చాలా రకాల డిస్టర్బెన్సెస్ కామ్ డౌన్ అవుతాయి. ఆయన ఒకరు, జగ్జిత్ సింగ్ ఒకరు, వీళ్ళ ఫ్రీక్వెన్సీస్. అలాగే హిందీలో ఆజ్ పెహలే आज से ज्यादा खुशी आज तक नहीं मिली इतनी सुहानी ऐसी మీఠీ. ఇదొకటి నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అండి. ఇలా కాకుండా కొన్ని వందలు ఉన్నాయి ఆబ్వియస్లీ. రాజాగారి పాటలు కానీ, తమిళ్లో రాజాగారి పాటలు కానీ, తెలుగులో రాజాగారి పాటలు కానీ అద్భుతాలు ఉన్నాయి. అవి నరాల్లో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అలా ఉండిపోతాయి. కొన్ని వేల పాటలు కదా. అండ్ నాట్ ఓన్లీ తెలుగు, మీకు మిగతా సౌత్ ఇండియన్ భాషలతో కూడా మీకు ప్రవేశము, పరిచయం ఉంది కాబట్టి మీకు ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే నేను తమిళ నేర్చుకోవడానికి కారణం రాజా గారండి. ఆయన పాటల్లో లిరిక్స్ అర్థం చేసుకోవడం కోసం నేను తమిళ నేర్చుకోవడం మొదలెట్టాను. బ్రిలియంట్. అక్కడి నుంచి ఇంకా భాషాభిమానం పెరిగిపోయింది. ఆడి బర్మన్ గారివి, కిషోర్ కుమార్ గారి పాటలు కానీ, ముఖేష్ గారి పాటలు కానీ, వీటన్నిటి మీద విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఈవెన్ ఇప్పుడు కొత్త తరంలో చూసినా కూడా మన సిద్ శ్రీరామ్ కానీ, అర్జిత్ సింగ్ కానీ, అంటే కొంత కమర్షియల్ ఆస్పెక్ట్ అనేది ఉన్నా కూడా వాళ్ళు అద్భుతమైన సింగర్స్ అండి. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకా బాలుగారి గురించి మాట్లాడడానికి కూడా నాకు ఐ డోంట్ నో, అంటే అది సో పర్సనల్లీ అటాచ్ టు బాలు గారు. ఆయన గారు పోయిన తర్వాత 2 రోజులు ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేకపోయాం. ఇట్ వాజ్ ఎ లాస్, లైక్ మన ఇంట్లో వ్యక్తి లాగే మనకందరికీ. సో దట్ వాజ్ వన్ గ్రేట్ లాస్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అది ఐ కెన్ కనెక్ట్ విత్ వాట్ యూర్ సేయింగ్, బికాజ్ నేను ఇంతకుముందు ఈ షోలో ప్రకాష్ ధరూర్ గారిని తీసుకొచ్చాను. ఆయన కూడా ఇంత ఒక వారం రోజులు మనిషిగా లేకపోయాడు ఆయన, బాలు గారు చనిపోయిన తర్వాత. అబ్సల్యూట్లీ. నాకు జీవితకాలం కోరిక ఉండేదండి, అంటే ఒక పాట చేసి బాలుగారితో పాడించాలి అని. ఏ పాట చేసి పాడిద్దామన్నా కానీ బాలుగారితో పాడించేంత స్టాండర్డ్లో ఉందా ఈ సాంగ్ అని ఒక క్వశ్చన్ చేసుకునేవాడిని.
ఆయన చనిపోయినప్పుడు నాకు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను ఏంటంటే ఎన్ని సంవత్సరాలు నేను మీ స్థాయికి నేను పాట చేయలేకపోయాను, అందుకే మీతో పాడించలేకపోయాను, కానీ మీరు పాడితే అది మీ స్థాయిలోనే ఉండేది కదా ఆ పాట, అది ఎలా మిస్ అయ్యాను నేను అని పెట్టాను నేను. అలా అంటే తెలుగు భాషకి, తెలుగు చలనచిత్ర రంగానికి, తెలుగు వాడికి, సినిమాతో సంబంధం లేకుండా తెలుగు వాడికి గర్వకారణం అబ్సల్యూట్లీ ఓ సింగర్ అండి మన బాలసుబ్రహ్మణ్యం. టోటలీ అగ్రీ విత్ యూ, టోటలీ అగ్రీ విత్ యూ. తర్వాత మీరు లిరిసిస్ట్ కూడా. సో మీరు ఇప్పటివరకు రాసిన పాటలు ఈ పైప్ లైన్లో ఉన్నవి? ఇప్పుడు ఒక 3 సాంగ్స్ రాశానండి రీసెంట్గా. ఆ మెజారిటీ ఏమవుతుందంటే నాకు యాజ్ అ లిరిసిస్ట్గా నేను వెళ్ళడం కంటే కూడా నేను ఏదైనా ఒక పాట చేసేటప్పుడు డైరెక్టర్కి వినిపించడానికి ముందుగా నేను ఒక డమ్మీ లిరిక్ లాగా ఒకటి రాసుకుంటాను. రాసుకుని నేనే పాడేస్తాను. వినిపించడానికి ఈజీగా ఉంటుంది కదా. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే ఇది బాగున్నాయి కదా పదాలు, ఇది ఉంచేయమని అడగడం వల్ల, అంటే యాజ్ అ సింగర్గా యాజ్ అ లిరిసిస్ట్గా అలాగా. కానీ నేను విరోధి అనే సినిమాకి రాసిన ఒక పాట నేషనల్ అవార్డు నామినేషన్స్కి వెళ్ళింది. ఆర్పి పట్నాయక్ గారు దాని మ్యూజిక్ డైరెక్టర్. అడివమ్మ పూసినది అని చెప్పి ఒక ఫోక్ సాంగ్ అండి, కంప్లీట్ ఫోక్ సాంగ్. చాలా మంది ఆల్రెడీ పాత ఫోక్ ఏదైనా తీసుకుని చేశానేమో అని అన్నారు, వాళ్ళు అనుకున్నారు, కానీ నేను రాసిందని తెలియదు వాళ్ళకి. అది యాక్చువల్లీ అప్రిసియేషన్ కదా, అంత బాగుందని కదా. అది నేషనల్ అవార్డులో 2nd ప్లేస్కి వచ్చిందని ఆర్పి పట్నాయక్ గారు స్టేజ్ మీద చెప్పారు, నా మ్యూజిక్ లాంచ్ టైంలో చెప్పారు. ఆయన మ్యూజిక్ కదా, ఆయనకి ఐడియా ఉంది. ఎవరు ఆ పాట పాడింది? ఎవరు సినిమా పాట? యాక్చువల్గా ఆర్పి పట్నాయక్ గారు ఏం చేశారంటే ఒక పల్లెటూరు వాళ్ళని సింగర్స్ ఉంటారు కదా, సింగర్స్, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోటే అది సపరేట్గా పాడిచ్చారండి ఆ పాట. ఏది కొంచెం వినిపించండి. అడిగమ్మ వేసినది పచ్చని పైట, చెట్టమ్మ పూసినది ఎర్రని పూత, కలువమ్మ విచ్చినది అందమంత నిదిరో, అందమంత నిదిరో, ఏ మబ్బు సట్టునున్నావో యాడ సరసమాడుతున్నావో, ఏ మబ్బు సట్టునున్నావో యాడ సరసమాడుతున్నావో, యాడాదాగున్నావురో చూడ సక్కనోడ కలువాల చెలుడా, నీ నవ్వు పిండారబోసిందో చూడ సక్కనోడ కలువాల చెలుడా. ఇలా ఉంటుందండి. కలువాల చెలుడా అంటే చంద్రుడు. ఎగ్జాక్ట్లీ చంద్రుడిది. దీని సిచ్యువేషన్ కూడా ఎలాగంటే నక్సలైట్లు ఒక కిడ్నాప్ చేసి అడవిలోకి పారిపోతుంటారు బ్యాచ్ అని. దాంట్లో వాళ్ళ సీనియర్కి బుల్లెట్ తగులుతుంది. అతను చాలా రెస్ట్లెస్గా ఉంటాడు నైట్. సో ఆ టైంలో ఏదైనా పాట పాడండి రా, ఒక చోట క్యాంప్ చేసుకొని ఉంటారు, పాట పాడండి అంటే అప్పుడు ఎవ్రీబడి సింగ్స్ దిస్ సాంగ్ టు గివ్ హిమ్ అ సూత్. సో ఇది 2nd ప్లేస్లో ఉందని. ఆ రోజు 1st ప్లేస్లో అమిత్ భరద్వాజ్ గారు, మన అమిత్ చటర్జీ అనుకుంటా, ఆయనకి వచ్చింది నేషనల్ అవార్డ్ బెస్ట్ లిరిక్స్. 2వ ప్లేస్లో నేనున్నంట. 3rd ప్లేస్లో జిందగీ నా మిలేగా దుబారాకి జావేద్ అఖ్తర్ గారు ఉన్నారు. సో అది మంచి అప్రిసియేషన్ వచ్చింది. నిజంగా చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్ ద షో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 3TV.